ముందు మురిసినమ్మ పండుగ ఎరగదు అన్నట్టు గృహప్రవేశంకి మంచిగా ఎంజాయ్ చేయాలి, ఆ మూమెంట్స్ ని మీతో షేర్ చేసుకోవాలని ఎన్నో కళ్ళు కన్నాము. మా ప్లాన్ మొత్తం బిస్కెట్ అయింది అనుకోండి. ఇల్లంతా హడావిడిగా ఇంటి నిండా చుట్టాలతో నవ్వుతూ ఉన్న టైంలో సడన్ గా మా శ్వేతకి లేబర్ పెయిన్ స్టార్ట్ అయినాయి. పొద్దంతా చుట్టాలు రావడం పోవడం పండగ హడావిడిలోనే ఉన్నాము. ఇంకా తీరా 8:30 ఆ టైం వరకు మా ఇంటి ఆడబిడ్డలకి ఒడిబియ్యం పోద్దామని స్టార్ట్ చేసినాం అంతే. ఇంకా మా శ్వేత ఈ షాకింగ్ న్యూస్ చెప్పేసరికి ఒడిబియ్యం అటు మేమందరం హాస్పిటల్ కి అయినాం. పెయిన్ స్టార్ట్ అయిన విత్ ఇన్ 30 minutes లోనే మేము హాస్పిటల్లో ఉన్నాము. అసలు మా శ్వేతకి ఇప్పుడు డెలివరీ టైం కాదు, ఇంకొక 20 days అట్లా ఉండే టైం. లెఫ్ట్ సైడ్ నడుము నొప్పి, వామిటింగ్ అంటే మేము ఆమెకి కిడ్నీ స్టోన్ ప్రాబ్లమ్ ఏమో అందుకే నొప్పి వస్తుంది అనుకున్నాము. ఎందుకంటే మా శ్వేతకి ఇంతకు ముందు ఒకసారి కిడ్నీ స్టోన్ పెయిన్ ఉన్నప్పుడు ఇట్లనే జరిగిందన్నమాట. మేము హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ వచ్చి చూసి ఇవి లేబర్ పెయిన్స్, డెలివరీ చేయాల్సింది అని చెప్పేంత వరకు కూడా మాకు డెలివరీ అని తెలియదు. ఇంకా అప్పటికప్పుడు 1 hour 1.5 hour లోనే ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి సి సెక్షన్ చేయడానికి శ్వేతని ఆపరేషన్ థియేటర్ కి తీసుకెళ్లిండ్రు. మేమందరం ఇలా ఆపరేషన్ థియేటర్ ముందు వెయిట్ చేస్తున్నాము. ఇంతకీ మాకు అల్లుడు పుట్టిందా కోడలు పుట్టిందా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా.